ఈ వీడియోలో హైడ్రోపోనిక్స్ పద్ధతిలో రాడిష్ని ఎలా పెంచాలో తెలుసుకుందాం. ముందుగా కోకోపిట్ని ఒక కంటైనర్లో తీసుకోండి. అది ఏదన్నా కంటైనర్ అవ్వచ్చు. దాంట్లో ఇలా హోల్స్ చేసుకుని ఆ హోల్స్లో నేను రెడ్ రాడిష్ తీసుకున్నాను. ఆ సీడ్స్ని అయితే ఒక్కొక్క సీడ్ని వేయండి. 2 సీడ్స్ వేసినా పర్వాలేదు. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఆ హోల్స్ని జాగ్రత్తగా కోకోపిట్తో క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత దానికి వాటరింగ్ అయితే చేయండి. సో మనం ఒక 3 to 4 days చూసినట్టయితే ఇలా ఆ సీడ్స్ అనేవి జర్మినేట్ అయ్యి స్మాల్ సీడ్లింగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ 2 ప్లాంట్స్ వచ్చిన చోట ఒక్కొక్క సీడ్లింగ్ తీసి సపరేట్గా దాన్ని వేరే చోట కప్పెట్టండి. ఇలా ఒక 10 daysకి ఈ గ్రోత్ అయితే వచ్చింది. మంచిగా గ్రో అవుతుంది. ఇది 15 daysకి. సో నేను ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే దీనికి న్యూట్రియంట్ సొల్యూషన్ అయితే సప్లై చేశాను. గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. మీరు యూజ్ చేసే ఏ న్యూట్రియంట్స్ అయినా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే సప్లై చేస్తే సరిపోతుంది. సో ఇలా 45 daysకి మనకి 45-50 daysకి రాడిష్ ఒక మీడియం సైజ్కి అయితే వస్తుంది. కావాలంటే హార్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకో 5 to 10 days ఉంచుకున్నా ప్రాబ్లం లేదు. కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా రెడీ అయిన రాడిష్ని మనం హార్వెస్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా నేను కొన్ని రోజులు వాటరింగ్ చేయకపోవడం వల్ల కొన్ని ప్లాంట్స్ అయితే చనిపోయాయి. నేను బయటికి ఊరికి వెళ్ళడం వల్ల నియర్లీ ఒక 20 days వాటరింగ్ అయితే చేయలేదు. సో అందుకే ఇక్కడ 4 to 5 ప్లాంట్స్ మాత్రమే మిగిలాయి. అవైతే మంచి గ్రోత్ అయితే వచ్చాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏ ప్లాంట్స్ అయితే పెంచాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. దానికి రిలేటివ్ వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ హైడ్రోపోనిక్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.